రోజు మనతో పాటు లో బడ్జెట్ నాన్ వేష్ణ గారు అయితే ఉన్నారనమాట. ఏ ఆటగాడే ఆటగాడే ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. సో చాలా మంది నాప్తోల్ నాన్ వేష్ణ, మీషో నాన్ వేష్ణ గారు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారా? బా మామూలు కొడు సూపర్. అందరూ ఆటగాళ్ళే, మామూలు ఆటగాళ్ళు కాదు. అబ్బబ్బబ్బబ్బ. ఇప్పుడు మీరు వాయిస్ చేస్తున్నారు, ఎవరు నేర్పించారు? లేదండి, నాకు నేను నేర్చుకున్నాను. మరి సరిగ్గా నేర్చుకోవచ్చు కదా మీరే కదా. ఏదో గొంతులో ఏదో గోలికాడు. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే పోతుంది. మీరు ప్రపంచ యాత్రికుడా? మా అన్న ప్రపంచ యాత్రికుడు అండి. ఓకే. నేను జిల్లా యాత్రికుడిని. అదేంటి జిల్లా యాత్రికుడు అంటే డిస్టిక్ యాత్రికుడు? ఎందుకు అలాగా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? మా అన్న ప్రపంచ యాత్రికుడు తిరుగుతాడు కాబట్టి ప్రపంచ యాత్రికుడు. సందులంట గొంతులంట తిరిగి నేను జిల్లా యాత్రికుడు అయ్యాను. ఇప్పుడు సందులో తిరిగితే సందులో యాత్రికుడు అవుతారా? రైతు బజార్లో గందరగోళంగా ఉంటది, గోల ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి? ఎక్కడంటే బాత్రూమ్ లో. ఇప్పటికి ఎన్ని శ్మశానాలకు వెళ్ళారు? ఇంకా ఎర్రలేదు, వెళ్ళబోతున్నారు. అంతే. వెళ్ళగానే ఏం చేస్తారు? ఫస్ట్ లోపలికి వెళ్ళి బూడిదేమని రాసుకుంటారా లేకపోతే ఏంటి? నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి ఏమైనా బాగుందా? బానే ఉందా? నీ మానసిక పరిస్థితి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు లో బడ్జెట్ నాన్ వేష్ణ గారు అయితే ఉన్నారనమాట. సో చాలా మంది నాప్తోల్ నాన్ వేష్ణ గారు అంటున్నారు, మీషో నాన్ వేష్ణ గారు అంటున్నారు. ఒకసారి చూసి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. మీరు ప్రపంచ యాత్రికుడా? మా అన్న ప్రపంచ యాత్రికుడు అండి. ఓకే. నేను జిల్లా యాత్రికుడిని. జిల్లా యాత్రికుడు. అదేంటి జిల్లా యాత్రికుడు అంటే డిస్టిక్ యాత్రికుడు? ఎందుకు అలాగా? మా అన్న ప్రపంచ యాత్రికుడు తిరుగుతాడు కాబట్టి ప్రపంచ యాత్రికుడు. నేను జిల్లాలో తిరిగి, జిల్లాలో ఉన్న సందులు తిరిగి, సందులంట గొంతులంట తిరిగి నేను జిల్లా యాత్రికుడు అయ్యాను. ఓకే. ఇప్పుడు సందులో తిరిగితే సందులో యాత్రికుడు అవుతారా? మరి ఓకే. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ప్రపంచ యాత్రికుడిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. ఓకే. మీరు చూడ్డానికి ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఫేస్ కట్స్ కూడా అని చాలా మంది అన్నారా? నాకు చాలా మంది అన్నారు. చాలా మంది సేమ్ అలాగే ఉన్న తమ్ముడు, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయన్నారు. యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిన థాట్ ఏంటంటే, ఒక కామెడీ షోలో జిల్లా యాత్రికుడిగా చేశానండి. ఓకే. అది బాగా క్లిక్ అయిపోయింది. ఆ క్లిక్ అయిపోవడం వల్ల సేమ్ అలాగే ఉన్నావు, అలా కంటిన్యూ అన్నారు. ఇంకా ఇలాగే కంటిన్యూ అయిపోయింది. ఇలా కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏమంటున్నారు చూసి జనాలు? నిజంగా ఆయన అనుకుంటున్నారా మిమ్మల్ని? ఆయన అనుకుంటున్నారు, ఒరే ఆటగాడు వచ్చాడు అంటారు. ఓకే. బుర్రపాడు అంటారు అందరు. మీరు నిజంగా ఆటగాడేనా? అది చెప్పలేమండి, తెలుసుని తెలుస్తుంది. తెలుస్తుందా? అంటే ఇప్పుడు ఆయన కూడా ఇంటర్నేషనల్ లో అక్కడిక్కడ ఆడుతూ ఉంటారు ఆటలు, మీరు కూడా అంతేనా? మనం అంతేనండి. అక్కడ ఇక్కడ జిల్లాలోని పల్లెటూరులోని ఆటలోని ఆటలు వేరు, మన ఆటలు వేరండి, దెబ్బ అయిపోతాం. ఓకే. మీ ఆటలు వేరంటారు, మా ఆటలు వేరండి. అమ్మాయిల ఫాలోయింగ్ బాగుందా? తక్కువ అండి. మీ సిగ్గులోనే అర్థం అవుతుంది తక్కువ ఉందో ఎక్కువ ఉందని. ఏమంటున్నారు బయట? నాన్ వేష్ణ గారు అని వెనకాల పడుతున్నారా? ఏదండి? నాన్ వేష్ణ గారు అని వెనకాల పడుతున్నారా? వెనకాల పడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫేమ్ ఇదంతా చూసి? చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగా. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడిని నేను ఇమిటేట్ చేస్తూ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాకు ఇమేజ్ అయితే ఏర్పడింది, మంచి ఫ్రేమ్ పడింది జిల్లా యాత్రికుడు అని చెప్పేసి. చాలా సంతోషంగా ఉందండి. మీది ఒక రీల్ చాలా వైరల్ అయింది. మీరు ఒక షాప్ లో బాంబులన్నీ కొనుక్కొని లాక్కొని 70% ఆఫర్ కదా అని చెప్పి తీసుకెళ్తా ఉంటారు. ప్రాంక్ వీడియో చేశానండి. ప్రాంక్ వీడియోస్. మీకు అంటే డైలీ రొటీన్ ఈ వీడియోస్ చేయడమేనా లేకపోతే వర్క్ ఏమైనా చేస్తారా? లేదండి, నేను జాబ్ చేసుకుంటాను. జాబ్ చేసుకుంటూ ఓన్లీ ఫర్ సండే. ఓన్లీ సండే ఈ వీడియోస్? సండే. పెళ్ళైందా మీకు? అయిందండి. ఓకే. మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరండి, కానీ నాకు ఇది ఫ్యాషన్ కాబట్టి ఓకే నేనే ఒప్పించుకొని అలా అయిపోతున్నాను నేను. ఓకే. మరి మిమ్మల్ని వీడియోస్ ఎవరు తీస్తారు? వీడియోస్ ఎవరు తీరండి, నేనే సెల్ఫ్ పెట్టుకుని వెళ్ళిపోతాను. ఒకవేళ అంతగా ఆ సెల్ఫ్ లో అవ్వట్లేదు అనుకుంటే కొన్ని షార్ట్లు రాకపోతే అక్కడ ఎవరన్నా ఉంటే రిక్వెస్ట్ చేసి బ్రదర్ కొద్దిగా వీడియో తీయని చెప్పేసి అడుగుతారు. సో మీకు బ్యాడ్ కమెంట్స్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆటగాడన్నాక మరి బ్యాడ్ కమెంట్లు అన్నీ వస్తాయండి, తప్పదు. నేను అవన్నీ కూడా అన్ని బ్యాడ్ ఆర్ గుడ్ రెండు కూడా ఒకేలా నేను రిసీవ్ చేసుకుంటాను. చేసుకుంటారు. మీకు నాన్ వేష్ణ గారు మీతో ఎప్పుడైనా మాట్లాడడం అలా జరిగిందా? మాట్లాడలేదు కానండి, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ఆయనకి మెన్షన్ చేస్తాను. సో ఆయన ప్రతి వీడియో చూస్తారు. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకసారి చాలా సార్లు స్టేటస్ కూడా పెట్టుకుంటాను, మా అన్న చూసేసాడు నా వీడియో అని చెప్పి పెట్టేసుకుంటాను. అందరూ కూడా సూపర్ సూపర్ అంటారు. కానీ ఎక్కడ కూడా నాకు బ్యాడ్ గా ఆయన మాట్లాడడం కానీ ఇది కూడా జరగలేదు. నాకైతే చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా. ఓకే. ఒక్కసారి కెమెరా చూసి ఆటగాళ్ళలో ఒకసారి మాట్లాడండి, ఫోన్ కెమెరా అనుకొని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బుర్రపాడు మా అన్న
ప్రపంచ యాత్రికుడు, నేను జిల్లా యాత్రికుడిని. మరి ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చానండి. మంచి అయిపోయి చెప్పలేకపోతున్నాను. అక్క ఉంది ఇక్కడ, అక్క. అక్క అన్నారు కదా లాస్ట్, ఇంకెందుకు ఇంకా మంచి అని చెప్పి. ఓకే, ఇలాగా కంటిన్యూ అయిపోతాను. ఎన్ని డేస్ కంటిన్యూ చేస్తారు? ఇంకా తిరగాల్సిన ఇంకా చాలా ఉంది మేడం. మరి ప్రపంచ యాత్రికుడు అంటే ఆయన ప్రపంచాలని తిరుగుతున్నారు, మరి మీరు జిల్లాలు తిరుగుతున్నారా? తిరుగుతున్నాను. ఎట్లా ట్రావెల్ ఏదంతా? అంటే నా ఓన్ బైక్ మీద నా ఓన్ ఛార్జెస్ అన్ని పెట్టుకుని నేను పొద్దున్నే స్టార్ట్ అయ్యి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. మార్నింగ్ ఎలా లేదన్నా 9 స్టార్ట్ అయిపోతాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి 7, 7:30, 8 కూడా అయిపోద్ది. ఓకే, ఆ ఒక్క సండే మాత్రం నేను బయటే ఉంటాను. వీడియోస్ చేసుకుంటా? వీడియోస్ చేసుకోవడమే. ఒకళ్ళే సెల్ఫీ వీడియో చేసుకుంటారా? ఒకరిని చేసుకుంటాను, ఎవరు లేరు. దీనివల్ల మీకు ఏదైనా యూజ్ ఉంది అంటారా ఇలా చేయడం వల్ల? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఉన్న ఫ్యాషన్ బయటపడద్దని దానికోసం. అలాగే ప్రపంచ యాత్రికుడిని నేను ఇమిటేట్ చేసేంత ఇది కాదనుకోండి, కాకపోతే సంతోషం నాకు. ఎందుకంటే చాలా మటుకు అందరూ అదే అంటారు, అరే సేమ్ అలాగే ఉన్నారా, సేమ్ అలాగే ఉన్నావు. అయితే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది డూపుల్ క్యారెక్టర్లు చేస్తున్నారు, అలాగే అందరూ నేను ఒకరిని అనుకోవచ్చు. మీకు షర్ట్ స్పెక్ట్స్ ఇవన్నీ ఎక్కడ దొరికినాయి? సెట్ కొనుక్కుంటే వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? కొనుక్కుంటే వస్తాయి అంటే మీకు లోకల్లో దొరకవు కదా అంత ఈజీగా, ఎట్లాగా? అంటే ఈ పూల చొక్కాలు చూసారు కదా, పూల చొక్కాలు మాకు రాజమండ్రిలో మార్కెట్ ఉంటుందండి, సండే మార్కెట్. అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయి అన్న మనకి తెలుసు కదా ఆటగాడు అని చెప్తే, రే తెలుసురా బాబు నీకోసం తెప్పించాను రా అని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచో తెప్పిస్తారండి నా కోసం. ఒక షాప్ ఉంది, అక్కడ నుంచి తీసుకొస్తారు, అవి పెట్టుకుని సేమ్ అలాగే. ఇప్పుడు ఇదే గెటప్ తో బయటికి వెళ్ళాలంటే వెళ్తారా సిగ్గుపడకుండా? లేదండి, వెళ్తారు. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? కొద్దిగా నమ్మసిగా అనిపించింది, కొద్దిగా ఏదోలా అనిపించింది. రీసెంట్గా అయితే మొన్న ఒక ఫంక్షన్కి పిలిచారు. ఓకే, ఇక్కడ ఇలాగే తిరిగేశాను. ప్రతి ఒక్కరు లేడీస్ అండ్ జెంట్స్ అందరూ అలా చూడడమే, నిన్నే చూడడమే. అంటే మీరు అంత అందంగా ఉన్నారనా? ముందు షార్ట్ వేసుకున్నాం కదా దానికోసం. అంటే అందరు చూస్తున్నారంటే మీరు ఏదో ప్రత్యేకత ఉందనే కదా? అవునండి. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎవరు లవ్ చేయలేదా? లేదండి. చెప్తే ఎక్కడ మళ్ళీ గొడవలు అవుతాయి? లేదండి, చేయలేదు. ఎందుకు లవ్ చేయలేదు? చేయాల్సినంత అవసరం కనపడలేదండి నాకు. కనబడలేదా? సరే, ఎక్కడ దాకా చదువుకున్నారు మీరు? నేను బీకామ్ చేశాను. బీకామ్ చేశారు. చిన్నప్పుడు అసలు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు? చిన్నప్పుడు అంటే ఏమవుతానో నేను యాక్టర్గానే నేను అనుకున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక కమెడియన్గా ఎదగాలి అన్న డ్రీమ్ నాకు బాగా. సో ఆ డ్రీమ్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఈ ఆటగాడు అనేది ఇంకా కామెడీగా ఇదైంది కాబట్టి దీన్ని ఇలా కంటిన్యూ చేస్తాను. మీ అందానికి సీక్రెట్ ఏమైనా ఉందా? అయ్యి బాబు ఏమని కాపాడుతుందండి బాబు ఇందులోని అందం. అంటే జిల్లా యాత్రికుడు కదా, సరే మీరు ఇప్పుడు జిల్లా యాత్రికుడు అన్నారు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి మొత్తం? 23 అండి. 23 కరెక్టేనా? దెబ్బకు భయపడ్డా. సరే, ఒక 6 జిల్లాల పేర్లు చెప్పండి. జిల్లా యాత్రికుడు అన్నప్పుడు చెప్పాలి కదా. జిల్లా తిరిగేస్తామండి, ఏది పడతా తిరిగేస్తాం. ఈ జిల్లానే ఉండదు. ఈ రోజు ఈ ఊరైంది, రేపు పొద్దున ఇంకో ఊరు, ఒక మ్యాప్ గా తీసుకుంటానండి, పెట్టుకొని ఈ రోజు ఇది అయిపోయింది. జిల్లా అంటే డిస్టిక్కే కదా? డిస్టిక్కేనండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు మొత్తం చెప్పండి. ఐడియా లేదు నాకు. ఐడియా లేదు. పోనీ ఒక 5 జిల్లాలు. మరి జిల్లా యాత్రికుడు అన్నప్పుడు ఏ జిల్లాకి వెళ్తారు, ఏ సందులోకి వెళ్తారు, అడ్రస్ ఎలా తెలుస్తుంది? కనబడిన సొందాల్లో మాదేనండి, అందుకే దూరేస్తా ఉంటాను. మీరేమో నెలకు ఆ సందులో దూరడానికి మరి ఏం చేస్తామండి, ఏదోటి నాకు అప్డేట్ కావాలంతే. ఓకే, ఏదో ఒక ఊరు వెళ్తాను మేడం, ఏదో ఊరు వెళ్తాను. ఆ ఊళ్ళో ఉన్న ప్రముఖమైనటువంటి ఏవైతే ఉన్నాయో గుడి దగ్గర, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా ఆ వీడియోలో షేర్ చేసుకుంటాం. శ్మశానానికి వెళ్ళలేదు ఇప్పుడు అనిపించిందండి, ఎందుకంటే ఎక్కడ లేని ప్రశాంతం అక్కడే ఉంటది. ఓహో, అక్కడ ఉందాం అనుకుంటున్నారా కొన్ని రోజులు? అక్కడ వీడియో తీసి అక్కడే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ? శ్మశానం ఏమైనా రైతు బజారా ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, కూరగాయలు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు? శ్మశానం మీరు అన్నట్టే రైతు బజార్లో గందరగోళంగా ఉంటది, గోల. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి? ఎక్కడంటే బాత్రూమ్ అది రైటే మీరు చెప్పింది, అది ఒకటి ప్రశాంతంగా ఉంటది. ఇంక తర్వాత ఎక్కడ ప్రశాంతంగా ఉండదు. పోయినప్పుడు దగ్గరే అక్కడ, లేదా ఒక బీచ్కి వెళ్తాం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆ ఫీల్ ని అనుభవించడం కోసం బీచ్కి వెళ్తాం. సో అలాగే మా దగ్గరలో బీచ్ లేదు కాబట్టి నేను శ్మశాన వాటికి అటు గోదావరికి వెళ్తాను. అంటే మీరు ప్రశాంతంగా ఉండే చోటులో ఉంటారంట, మరి రోజు శ్మశానంలోనే ఉండొచ్చు. ఇంకా
ఆ ప్రశాంతంగా ఉండండి అప్పుడప్పుడు మరి వాళ్ళకి అందరు కూడా మీరు కావాలి కదా. ప్రశాంతత కావాలన్నారు అక్కడే ఉంటాను మరి అలాంటి రోజు శ్మశానంలో ఉండలేరు కదా. మరి అవునండి, రుచిని ఏదో అన్నట్టు చేదు తీపి అన్నట్టు చేదు ఉండాలి తీపి ఉండాలి, ఉమ్, అందుకే ప్రశాంతత ఉండాలి గోళ ఉండాలి, ఓకే. అందుకోసం రెండు అటు ఇటులో తిరుగుతున్నాను. ఎవరైనా ప్రశాంతత కోసం ఎక్కడైనా టూర్స్కి వెళ్తారా, ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్తారు, మీరు శ్మశానానికి వెళ్ళడం ఏంటి కొత్తగా? అదే అండి మరి ఏంటంటే మరి మా అన్న ప్రపంచయాత్రుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, మరి ఉమ్, అక్కడ ఏం తిరుగుతున్నాడు ఇక్కడ తిరగచ్చు కదా. ఆయన ప్రపంచ యాత్రికుడు కాబట్టి. అది నేను జిల్లా యాత్ర కాబట్టి మా జిల్లాలో ఉన్న ఏవైతే ఉన్నాయో మా ఊళ్ళో శ్మశాన వాటికలు ఏదంటే ఎక్కడ ప్రశాంతంగా ఉందో అక్కడే తిరుగుతాను. శ్మశాన వాటికి వెళ్తారు. శ్మశాన వాటికలు తిరుగుతాను. ఇప్పటికి ఎన్ని శ్మశానాలకు వెళ్ళారు? అంటే ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతున్నారు. అంతే వెళ్ళబోతున్నాను. వెళ్ళగానే ఏం చేస్తారు? ఫస్ట్ లోపలికి వెళ్ళి బూడిదేమైనా రాసుకుంటారా లేకపోతే ఏంటి? ప్రశాంతంగా ఫస్ట్ కూర్చుంటానండి. అదేమైనా ఫంక్షన్ హాలా మీకు ఏసీ వేసి కూర్చోబెట్టడానికి కుర్చీ వేసి? ఎందుకు కూర్చారండి, ఆ, ఆ శవం అలా ఇదవుతూ ఉంటే మనకి సిట్టింగ్ ఇస్తారు కదా అక్కడ, ఆ, ఆ సిట్టింగ్ లో కూర్చుంటాను ప్రశాంతంగా. ఆ. కూర్చొని ఓం నమ శివాయ అన్నట్టు ఎలా ఇది జ్ఞానం చేస్తారో అలాగే ప్రశాంతంగా వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్న బూడిద రాసుకొని ఓకే. ఆ స్థితిలో కాల్చిపోయినటువంటి ఆ శవానికి దండం పెట్టుకొని ఆ, తిరిగి వస్తాను. తిరిగి అంతకన్నా వస్తారు. ప్రశాంతత ఎక్కడ అదేదో ఉంటుంది? గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని రావచ్చు కదా ప్రశాంతంగా. గుళ్ళో ఎక్కడ చితిలో కాలుతున్న శవానికి దండం పెట్టుకోవడం ఎందుకు, బయటికి రావడం ఎందుకు? గుళ్ళో ఎక్కడ ప్రశాంతత నాకు ఉందండి? తెలిసి మీ మానసిక పరిస్థితి ఏమైనా బాగుందా, బానే ఉందా? అయ్యో బాగానే ఉందండి. కొత్త డోట్ పెట్టద్దు అంటారా? అంతే, ఆ, గుళ్ళో ఎక్కడ ప్రశాంతత ఉంది, ఎక్కడ చూసినా అమ్మాయిలే అమ్మాయిలే అమ్మాయిలే. అమ్మాయిలు ఉంటే తప్పేముంది? దెబ్బ అయిపోతున్నామండి. దెబ్బ ఎందుకండి? ఏ అండి సెల్ఫీ ఇవ్వండి, ఓ సెల్ఫీ ఇవ్వండి. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? సెల్ఫీ అడిగారు, ఏమైనా మీ బట్టలు అడిగారా ఇప్పమని? అంత గ్యాప్ అయ్యకుండా కాదు, మిమ్మల్ని ఏదో అడగకూడదు అడిగినట్టు ఫోటో ఇస్తే ఏమవుద్ది చెప్పండి. అంటే ఆ అడవిలో ఏం చేయాలో తెలుస్తలేదు, అమ్మాయిలు కొంచెం మీద పడుతున్నారు అంటారు అంతే. అంతే, ఆనందమేగా మీకు మనసులో? ఆనందం. ఏ ఆటగాడే ఆటగాడే ఆనందంగానే ఎందుకు, మళ్ళీ ఎందుకు బాధపడ్డం మధ్యలో? అంటే రోజుకి అన్నం ఇంత తినాలి ఉహు. ఉంది కదా అని 4 రోజులకి ఎలా తిన్నామంటే దెబ్బ అయిపోతాం. ఓహో, కొంచెం కొంచెం తింటారు. కొంచెం కొంచెం తింటాం, ఎంత కావాలో అదే తింటాం. ఉమ్. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రెసెంట్? మాస్ మహారాజా రవితేజ. ఆయన మూవీలో ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా. డబ్బులేమి ఇవ్వము, చెయ్యాలి ఫ్రీగా. డబ్బులు ఏం అవసరం లేదండి, ఆయన పక్కన అలా నుంచొని ఒక ఫోటో అయినా చాలని నేను అనుకుంటే నా భావన అయితే. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఉమ్, అన్న, ఉమ్. డ్యామ్ షూర్ ఏదైనా ఫేస్ టు ఫేస్ అంతే ఇంకా. ఏ డ్యామ్? ప్రకాశం డ్యామ్. అంతేనండి, ఫేకాసం డ్యామే. ఓకే. ఇంకొకటి, ఉమ్. రవితేజ గారు అంటే మీకు చాలా ఇష్టం. మీకు ఒకటే ఛాన్స్, రవితేజ గారిని కానీ నాన్ వేష్ణ గారిని కానీ కలవాలి. ఇద్దరిలో ఒకళ్ళనే కలిసే బాబోయ్. ఛాన్స్. అప్పుడు మీరు ఎవరిని కలుస్తారు? ఏంటండి ఇలా చిక్కెడిసారు మాకు. ఇద్దరిలో ఒకళ్ళనే కలవాలి, మీరు ఎవరిని కలుస్తారు? బాబోయ్ ఎలా ఉంటే ఏం చెప్తాను. ఉమ్, ప్రజెంట్ లైఫ్ నాన్ వేసిన అన్న నాకు ఆ, నాకు ముందు నుంచే ఉన్న ఇదేంటంటే రవితేజ అన్న. ఇద్దరిలో ఒక్కళ్ళనే కలిసే ఛాన్స్ ఉంది, ఎవరిని కలుస్తారు? ఈ బాబోయ్ పెద్ద చాలా సమస్య, చాలా గుండెలో రాయబడింది ఆయనకి. మామూలుగా కాదు బాబోయ్, ఇంత టఫ్ క్వశ్చన్ లేకండి బాబు, ఆ, దెబ్బ అయిపోతాం. సరే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చేయమంటారా? అసలే అయ్యి కూడా తెలవండి మనకి. జనరల్ నాలెడ్జ్ అడుగుతా. చెప్పండి. మీరు జిల్లా యాత్రికుడు అన్నారు కాబట్టి మీది ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, జిల్లా. మీ పక్కన ఉన్న జిల్లా పేరేంటి? పశ్చిమ గోదావరి జిల్లా, మీ అవతల ఉన్న జిల్లా పేరేంటి? కోనసీమ జిల్లా. మీ కింద ఉన్న జిల్లా ఏంటి? మా కింద ఏం లేదండి. అది కాదు, మీ నార్త్లో. పశ్చిమ గోదావరి జిల్లా, ఈ గుల్ల గుల్లా జిల్లా, గుల్లా కాదు, జిల్లా. జిల్లా ఆ, ఐడియా లేదండి. ఓకే. ఒక రోజంతా ప్రపంచ యాత్రికుడితో మీరు ఉండాలి అంటే ఎలా స్పెండ్ చేస్తారు టైం అంతా? నాకు అనిపించిందండి అన్నయ్యతో ఒక రోజున సరదాగా అలాగే టూర్ వేయాలి, అన్నయ్యతో వీడియోలు తీయాలి అని నాకు అనిపించింది. అనిపించింది. చెప్పలేని ఆనందం అదైతే నాకైతే. మీ చుట్టాలు వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? కొంతమందికి నచ్చట్లేదు, కానీ తప్పదు, కానీ తప్పని పని అంటారు. తప్పని పని. ఓకే. ఇప్పుడు సడన్ గా ఎవరైనా అమ్మ వచ్చి మీ యాక్టింగ్ అంటే ఇష్టం, మీరంటే ఇష్టం అని ప్రపోజ్ చేస్తే? ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాను, ప్రపోజ్ చేస్తే ఏం చేస్తానండి. అయినా కూడా మీరంటే ఇష్టము, మీ కామెడీ కానీ మీ డ్రెస్సింగ్ కానీ మీరంటే అభిమానం అంటే? ముందు నా ఛానల్ ఫాలో చేయమంటాను. ఫాలో అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంది అప్పుడు? సరే అయితే ఆడుకో, పక్కన ఆడుకోమంటాను, నీకు అంతగా చేసేది ఏం లేదు. ఓహో, అంటే కానీ పట్టించుకొని అమ్మాయిలు అంటారు. పట్టించుకుని ఆటగాడినే, ఆ, కానీ పేరుగా ఆటగాడిని అంతే.
ఓకే. అది అంతేగాని డైరెక్ట్ గా మాట్లాడాలి ఇవేమి ఉండవు అంటారు. నేనున్నాను. మరి ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నారు అమ్మాయి అంటేనే? అమ్మాయి అంటే సిగ్గు ఉంటుందండి, మరి ఎందుకు ఉండదు? అమ్మాయి సిగ్గుపడాలి, మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పెళ్ళైంది కాబట్టి. పెళ్ళైంది కాబట్టి. సో పెళ్లి అనేది జీవితానికి ఇంపార్టెంట్ అంటారా? ఇంపార్టెంట్. ఇంపార్టెంటే. మరి మీ ప్రపంచాతి కూడా చేసుకోవట్లేదు కదా పెళ్లి. ట్రై చేస్తున్నారు. మొన్న అలా మదర్ ఫాదర్ అందరూ వచ్చారు కదా, ఆ, తనతో ఉన్నారు. మీ వైపు సంబంధాలు ఏమైనా చూస్తారా ఆయనకి? మా వైపు అండి, ఉమ్. ఆయన వైపే చాలా ఉంటాయి, ఇంకా మా వైపు ఏముంది? అంటే మంచి ఇండియన్ అమ్మాయిని. ఉంటారండి. ఉమ్. మాదంతా ఈస్ట్ గోదావరి స్లాంగ్ కాబట్టి వాళ్ళ స్లాంగ్కి మా స్లాంగ్కి తేడా అవుతుంది మరి. ఓకే. అయినా కానీ చూద్దాం. చూస్తారు. నాన్వేష్ణ గారు సడన్ గా మీకు మెసేజ్ చేసి కలుద్దాం రా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఆ టైంకి మూమెంట్ ఎలా ఉంటుందో నాకే తెలియదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేనైతే. ఇప్పుడు ఇంకో భారీ ప్రశ్న, మీకు ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది, ఉమ్. అదే రోజు నాన్వేష్ణ గారు కూడా పిలిచారు, మీరు ఎక్కడికి వెళ్తారు? బాబోయ్, ఈ ఎక్కడికి వెళ్తాను? నాన్ దగ్గరికి వెళ్తాను నేను. మూవీ వద్దంటారు. మూవీ వద్దు. రవితేజ గారితో మూవీ. అబ్బో, ఇది మామూలుగా లేదు. రవితేజ గారితో మూవీ, నాన్వేష్ణ గారు కలవాలి రెండిట్లో. ఆయన ఆయన వేరే రోజు కలమంటాను, ఈ సినిమాకి వెళ్ళి వచ్చేస్తాను. లేదా ఆహా, మీరే డేట్ ఇస్తారా ఆయన కొత్త డేట్ కలవడానికి? లేదు, ఒకటే రోజు ఒకటే రోజు అండి. ఇద్దరిని కలవాలి, ఇద్దరిలో ఒకరినే కలవాలి. సినిమా షూటింగ్ వదులుకుంటారా లేకపోతే నాన్వేష్ణ గారిని కలవడం వదులుకుంటారా? చాలా టెన్షన్గా ఉందండి. ఏంటి అడిగినందుకే? అసలు ప్రజెంట్ ఏమో ఈ సిచ్యువేషన్ నడిపిస్తున్నామో అతను, ఆ, నాన్ అన్న, ఆయన దూరం ఉన్నాను. ఆ, కానీ నా ఇన్నర్ ఫీల్ నాకు అంతకు ముందు నుంచే ఉండేది రవితేజ అన్న. ఉమ్. మరి ఈ రెండు కాదు, ఒకటి చెప్పండి. అమ్మను వదులుకుంటావు, నాన్న వదులుకుంటావు అంటే నేనేం చెప్తానండి? నేను ఇద్దరిని వదిలేస్తా అంట. నేను అతలేని అంటాను. ఓకే. అది. ఇద్దరు రెండు కళ్ళు అంటారు. అంతే, ఒక definitely. కన్ను పోయినా పర్వాలేదు, ఇంకో కన్నుతో చూడొచ్చు. అంతే. అయితే ఒక కన్ను కదా, ఒకటే చెప్పండి మరి. అనుకున్నప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు పొడవమంటారు మీ కళ్ళలో కన్నులో? పొడిచేయని కాలుతో పెట్టుకుంటాను. ఓకే. ఎప్పుడైనా లైఫ్లో బాగా బాధపడిన సంఘటన ఉంది, ఏడ్చిన సంఘటన మీరు? ఉందండి. ఎప్పుడు ఏడ్చారు? ఇప్పుడు అంటే షూటింగ్కి నేను ఇంట్రెస్ట్గా షూటింగ్ లడక్ షూట్ అని చెప్పి కూడా తగిలిందండి నాకు. కాస్ట్యూమ్ కాల్ తగిలింది. సరే అని చెప్పేసి నేను దానికి అమౌంట్ కూడా పెట్టాను. ఏ కాలే? కాస్ట్యూమ్ కాల్. కాస్ట్యూమ్ సారీ కాస్టింగ్ కాల్. కాస్ట్యూమ్ కాల్. కాస్టింగ్ కాల్. అదే కాస్ట్యూమా బట్టల కాల్? అలౌట్ అయిపోయింది. వేసుకుని కాస్ట్యూమ్ కాల్, కాస్టింగ్ కాల్. కాస్టింగ్ కాల్. ఓకే, చెప్పండి. అది వచ్చింది కదా లడక్ అంటే, అమ్మ ఏదో మంచి పర్వతాలు కదా, సరే బాగానే ఉంది అని చెప్పేసి నేను దానికి అప్లై చేశానండి. అప్లై చేసి అన్నీ చేసేటప్పటికి ఆడేమన్నాడంటే, బస్ బుక్ చేస్తామండి, మీరు పలానా డేట్ వచ్చేలా అన్నాడు. రెడీ అయిపోయాను. తీరా చూస్తే బస్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఉండబలంగా డైరెక్టర్ గారు బయలుదేరమన్నారు, ఫ్లైట్ బుక్ చేయాలండి అని చెప్తాను. సరే బుక్ చేయండి అన్నాను. ఆడు బుక్ చేద్దాం అనుకున్నాడు, డబ్బులు నేనే ఇవ్వాలట. సరే జెన్యున్గా అనిపించిందండి. సరేనే నేను 8,000 కొట్టేశాను. నేను కొడతాం పక్కన పెడితే నన్ను నమ్మి ముగ్గురు కొట్టారు. వాళ్ళని కూడా తీసుకెళ్తానన్నాను. వాళ్ళు అంతకుముందు నుంచే అతనితో మాట్లాడి అండి, ఇద్దరు కూడా ఉన్నారు పాపం, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. నేను ఒకటి ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. నేను ఒక్కడే ఎదగడం కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి. సో నేను ఒక్కనే లడక్కి వెళ్ళిపోయి ఏదో సంపాదించడం కాదు, వాళ్ళు కూడా వస్తే సినిమాలో కనబడతారని చెప్పేసి వాళ్ళని కూడా నేను మంచిగానే తీసుకున్నాను. అత చెడు జరిగింది. డబ్బులు కొట్టాక ఏమైంది? డబ్బులు కొట్టిన తర్వాత ఆ 2 రోజులు మాట్లాడాడు, బాగానే ఉంది. ఇదిగో అన్నాడు, అదిగో అన్నాడు, అక్కడ ప్రభాస్ గారు షూటింగ్ జరుగుతుంది, ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది అన్నాడు. సరే అయితే ప్రభాస్ గారు షూటింగ్ అంటే సర్లే అని చెప్పేసి ఏ సినిమా ఏంటి అని అది ఏం చెప్పలేదు. మరి మీరైనా కనుక్కోవాలి కదా. ప్రభాస్ గారిదా చెప్పలేదండి, అది టైటిల్ పెట్టలేదు అంటున్నారు అంతే. టైటిల్ పెట్టలేదు, కొత్త సినిమా, సూపర్ సినిమా అండి మనది, మీరు అసలు క్యారెక్టర్ వదులుకోవద్దు, డౌన్ అవ్వద్దు, అందరూ ఎన్నో చెప్తారు, మనం ఎలా మాట్లాడతామో ఆడు అలా మాట్లాడాడు. సరే అనుకుని నేను కూడా కంటిన్యూ అయిపోయాను. తీరా చూస్తే కరెక్ట్గా ఒక 2 days తర్వాత ఫోన్ పని చేయట్లేదు. టెన్షన్ వచ్చేసింది నాకు, ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు అంటే వీళ్ళేమో మానేసి ఇంటికి కూర్చున్నారు, వీళ్ళు జాబులు చేస్తారండి నాకు లైక్. కాకపోతే షాపింగ్ మాల్లో చేస్తారు, లేడీస్ ఇద్దరు ఒక జెంట్స్ షాపింగ్ మాల్లో చేస్తారు. మానేసి ఇంటికి కూర్చున్నాను, షూటింగ్ వెళ్ళిపోతున్నాను కదా అని. ఆ రోజు ఫోన్ నాకు, శేఖర్ గారు ఎప్పుడు ఈరోజు సాయంత్రం అన్నమంది, బట్టలను చదివేసుకున్నాను. ఒకరైతే హంగా ఫోటోలు కూడా ఎడిసారు నాకు. శేఖర్ గారు ఈ కాస్ట్యూమ్ పెట్టుకున్నాను, తర్వాత ఏం పెట్టుకోమంటారు నాకు. అన్నీ అయిపోయినాయి. ఆడు జబ్బు, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు.
ఎంత ఏడ్చాను అంటే నా 8,000 రూపాయలు పోయినా నేను సంపాదించుకోగలను ఏదో కింద మీద పడి. వాళ్ళకి సమాధానం నేను చెప్పలేను కదా. మొత్తం అవన్నీ పట్టుకుని అయిపోయింది. అంత చాలా బాధపడ్డాను. ఆ రోజు బాధపడతాం పక్కన పెడితే వీళ్ళు రోజు పాపం వాళ్ళకి ఇది వాళ్ళకుంటది కదా, జాబ్ కూడా మానేశారు వాళ్ళు. వాళ్ళు వేరే జాబ్లో కూడా జాయిన్ అయ్యారు తర్వాత. అంత బాధపడ్డాను. మరి మిమ్మల్ని ఏమైనా అన్నారా వాళ్ళు? అంటే నమ్మకంగా ఉన్న వాళ్ళు మాత్రం ఏం అనలేదు. ఒక్కొక్కరు మాత్రం సైడ్ డైలాగులు వేశారు. కొద్దిగా బాధ వేసింది. ఈడ ఆడితోనే కలిసిపోయాడురా, ఇదంతా పెద్ద మోసం రా, ఈ డబ్బులు మంది ఈడ దొబ్బేయడరా నాకులో. లేదు శేఖర్ గారు అలా చేయరు, అది జెన్యున్, అది ఏదో ఆడు అలా చేశాడు ఇలా చేశాడు ఒకలో, అంతా భగవంతుడిగా తెలియని ఒకలో. మరి మీరు వేరే ఫోన్ నుంచి కాల్ చేయడం కానీ ఆ నెంబర్ అన్నీ చేశానండి, ఏ నెంబర్కి పని చేయట్లే. నేను వాట్సాప్ నెంబర్ ఏదో ఉంటుంది కదా, కొన్ని ట్రాక్ చేయించడం అలా ఇంకేం చేయలేకపోయాను. అంటే ఇక్కడ జనాలతో ఎలా ఉంటుందంటే అండి, ఎదటోడితో చెప్తే అరే పిచ్చినా కూడా నువ్వెలా కట్టేసావురా అంత డబ్బులు అని చెప్పేసి వాళ్ళతో డబ్బులు తినాలని, చెప్పకపోతేనేమో నేను డబ్బులు వీళ్ళకి నేను కట్టుకోవాలి, ఎలాగ అర్థం కాక నాలో నేనే సతమతం అయిపోయి నానా తిప్పలు పడిపోయానండి. సరే ఇంకా చాలా రోజుల తర్వాత నేను వాళ్ళు ఫోన్ చేసి ఏమనుకోద్దండి, నేను మీ డబ్బులు నేను ఎదురంగా ఇస్తాను, అక్కడైతే మోసం చేశాడని చెప్పాను. ఎందుకులేండి పర్లేదులేండి, ఇంకా శేఖర్ గారు అయింది ఏదో అయింది, ఎప్పుడు మమ్మల్ని పిలవకండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది ఏంటంటే, నేను పుణ్యానికి వెళ్తే పాపం ఎదురవుతుంది అంటారు చూసారా, సేమ్ సిచ్యువేషన్ నాకు జరిగింది అదే. నేనైతే పుణ్యం కోసం సర్లే వాళ్ళు కూడా నాతో కూడా కనబడతారు కదా అని నేను పిలిస్తే తర్వాత డైలాగులు అలా ఉన్నాయి. ఎప్పుడైనా లైఫ్లో ఈ పని చేయకుండా అంటే బాగుండేది అనేది పని ఉందా? అలాగే అనిపించలేదండి. అలా ఏమనిపించలేదు? మీ హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీ ఆనందం, తట్టుకోలేని ఆనందం వచ్చిన రోజు? ఆనందం ప్రతిరోజు ఆనందమేనండి. ప్రతిరోజు ఆనందమే. ఏడ్చే మొగోళ్ళని నమ్మకూడదు అంటారు, నిజమే అంటారా? అదైతే కరెక్టే. మీరు ఏడుస్తారా? నేను అన్న ఏడవరు. ఎందుకు ఆ సామెత నిజమే అంటారా? నిజమే అంటున్నాను నేనైతే. ఎందుకంటే మన ముందు ఏదో పైన కళ్ళంటే నీళ్ళు తెచ్చుకొని లోన ఆడికి ఇన్నర్ ఫీలింగ్ ఇంకోటి పెట్టుకొని అది చూపించే కన్నా, ఇంకా లోన్ ఉన్న ఇన్నర్ ఫీలింగ్ మీ మీద రుద్దేయడానికి గొడవ లేదు, అదే కన్నీళ్ళు కరితేరు చూసారా, అది చాలా డేంజర్. అంటే అమ్మాయిలు కూడా ఏడుస్తారు అలాగైతే? అది అలగపోతేస్తుందని మరి ఏం చెప్తాను. ఇప్పుడు నాన్వేష్ణ గారి వీడియోస్ లో కొంచెం బూతులు మాట్లాడతారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు కదా. చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కొంతమంది అట్లా తిడితే అట్లా చేస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు అది ఇది అని అంటారు కదా. సో మీరు దాన్ని ఏమంటారు? ఇప్పుడు అంతకన్నా దారుణంగా అనకూడదు కానీ సెక్స్యూజువల్ గా కూడా పెడుతున్నారు. మాట్లాడడమే ఊరికే, అంతకన్నా దారుణంగా ఇన్స్టాలో ట్రోల్ అవుతున్నాయి. మరి వాటికి సమాధానం ఏం చెప్తారు? పిల్లలు ఇలా చూస్తా ట్రోల్ అవుతున్నాయి. ఆ ట్రోల్ అవుతున్నప్పుడు అది చూసారు, మరి దాన్ని అడగరే. అతను ఏదో బూతు మాట్లాడితే పర్టికులర్ గా బూతు మాట్లాడలే, ఆ వాడి పదంలో వస్తుంది ఒక బూతు. ఒక్కోసారి ప్రపంచాత్రుడు అన్న ఏమంటాడంటే, ఇందులో బూత్ ఉంటుంది, దయచేసి చిన్నపిల్లలు పెద్దలు ఎవరో చూడొద్దు అని ముందే చెప్పిన తర్వాత మాట్లాడతాడు. మొన్న రీసెంట్ గా కూడా అదే ఒక బెట్టింగ్ యాప్ల కోసం కూడా మాట్లాడితే ముందే చెప్పేశాడు, దయచేసి పిల్లలు ఎవరో కూడా చూడొద్దు, నేను బూతులు ఆడతాను, ఫుల్గా తాగేసి ఉన్నాను అని చెప్పాడు. అలాగే మాట్లాడాడు. అది ఒకవేళ మీకు అలా అనిపిస్తుంది అనుకుంటే చూడకండి. ఇప్పుడు మీరు నేను చూడపడం వల్ల నష్టం ఏం రాలే, అది అని నా ఉద్దేశం. అని మీ ఉద్దేశం, మీరు సపోర్ట్ చేస్తానంటారు అంతే. ఒకవేళ ఆయన కొన్ని రోజుల తర్వాత వీడియోలు చేయడం ఆపేస్తే మీరు కూడా ఆపేస్తారా? అంటారా? ఆపేస్తాను. ఎందుకు? అభిమానమే అంతే. ఎందుకు అలాగా? అంతే. ఇప్పుడు అన్న నేను ఇన్స్పైర్ చేసుకునే చేస్తున్నాను, అన్న ఆగిపోతే మరి నేనేదో ఇదైపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మీరు నాన్వేష్ణ గారి కన్నా ఒక 2-3 years లో గొప్ప పేరు తెచ్చుకొని ఎక్కువ సంపాదిస్తే అప్పుడు కూడా మీకు ఇదే అభిమానం ఉంటుందా? కంపల్సరీ. ఎప్పుడు ఒకటే అభిమానం ఉంటుందండి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండే మనస్తత్వం నాలో లేదైతే. ఉంటారు, జనం ఉన్నారు అలాగే. అబ్బో నాకు తగిన చాలా మంది ఉన్నారు అలా అయితే. ప్రజెంట్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డబ్బు మనిషిని ఏదైనా చేయగలదు, అది పూర్వం నుంచి ఉన్నదే ఆ సామెత. కానీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా తెలిసింది నాకైతే, డబ్బు ఉంటే మనిషిని తిరగేయగలదు, మరగేయగలదు, ఏదైనా చేయగలదు. మీరు డబ్బు సమస్యల వల్ల ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. డబ్బు అందరికీ అవసరమే, కానీ నాలో ఉన్న బ్యాడో గుడ్డో తెలియదు కానీ దాన్ని లెక్క చేయను. అది లెక్క చేయకపోవడం వల్లే నాకు ఆ శిక్ష ఇచ్చింది అది.
ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు డబ్బున్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మాట్లాడతారు, లవ్ చేస్తారు. అట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళని నమ్మనండి నేను. ఆడవాళ్ళు నమ్మరా? అలాంటి వాళ్ళని నమ్మను, ఆడవాళ్ళు కాదు. అలాంటి అలాంటి వాళ్ళు తెలిసిపోద్దండి నాకు. తను చూసి తెలుస్తుందా పోనీ? ఇంత నవ్వారంటే ఏదో తెలిసే ఉండింది. నన్ను చూసి ఏం తెలుస్తుందా? లేదులేండి, నేనేం అనుకోలేను, అలా చెప్పండి. చూడండి, డెబ్బై అయిపోతాం. అయితే చాలామంది వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి వీళ్ళు ఎంతవరకు మన లైఫ్లో రాగలరు అని ఒక ఇది ఉందండి, క్యాచ్ చేయగలను. క్యాచ్ చేయగలరు. మరి నన్ను క్యాచ్ చేయండి ఒకసారి, చెప్పండి. లేదండి, మీకు ఏంటంటే అభిమానం ఎక్కువ. నాకు అభిమానం ఎవరి ఎక్కువ. మీద? అనుమానం ఎక్కువ. అభిమానం అభిమానం ఎవరి మీద? ఎవరి మనిషిని అయితే ఇప్పుడు ఎవరినైతే అభిమానిస్తారో జనాల మీద, అంతేగాని బ్యాడ్గా అయితే మీరు ఎప్పుడు ఆలోచించరనే నా నేను ఉద్దేశం. బ్యాడే బేసిక్ గా. నాకు నేను తెలుసు. బ్యాడ్ అని నేనే చెప్పుకుంటాను అందరికి. అదే సింపుల్ టూల్ అనమాట. అంటే నేను బ్యాడ్ అని నేను చెప్పేసుకుంటే అవతల వాళ్ళు అంటారు కదా, అది బ్యాడ్ అంటే బేసిక్ గా నేను బ్యాడ్ అంటారు అని మీరు అనుకుంటున్నారు, నేను అనలేదు కదా. ఓహో. అంటే మీకు చూడగానే తెలిసిపోతాయి, మనిషిని చూడగానే అన్ని. Nice. జ్యోతిషం ఏం చెప్తారా మీరు? లేదండి, ఆ, తెలుస్తుంది అంతే. అది ఒక్కొక్కరికి ఉంటుంది కదా, 7th సెన్స్, ఉద్యోగ 6th సెన్స్, సమస్యలు. 5th సెన్స్ ఏదో ఉంటుంది కదా. సరే నా చేయి చూసి చెప్పండి ఏమైనా తెలిస్తే. లేదండి, కళలో చూసి చెప్తాం. ఆటగాడే. ఓకే చెప్పండి, కళ్ళలో చూసి. కూలర్ గట్టనే, పెద్ద గట్టనే, మూసాను సరే, ఏం లేదండి. ముక్కులో దూది పెట్టి చెప్పండి. ఇంకా 2 అగరత్తులు వెలిగించి. కళ్ళలో చూస్తే మీరు ఐ హాస్పిటల్ ఏమైనా పనిచేశారా? చేయలేదండి, అంటే ఐ చెకప్ చేస్తుంటే తెలుస్తుందండి అంతే, మనకి అంతే. ఆ తెలుసు. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆ మనిషి ఎటువంటిది ఏంటి అనేది నేను గమ్మున క్యాచ్ చేయగలను. మా కెమెరామెన్ ఎలా అంటాడు? కెమెరా చూసిందే ఇప్పుడు. ఎలా అంటాడో చెప్పండి. లవర్ ఉందా? కోపస్తుడు అనుకుంటున్నాను ఆహా. బాగా. ఇంకా కోపడతాడు, చిరాకు పడతాడు, ఆ, మనిషి మంచోడే. ఆ. గుణం? అది నాకు తెలియదు. గుణవంతుడే. గుణవంతుడు. లవ్ చేయడు కానీ ఎవరిని. ఆటగాడైతే కాదు కాదు అని నేనే చెప్తా, మరి మీరేం చెప్పారు? మీరు అన్ని మీరే చెప్పేస్తాను ఇంకెందుకు, నేను నాకు చెప్పనప్పుడు నేను చెప్తాను. సరే చెప్పండి ఇప్పుడు ఒకటి. చెప్పిన కళ్ళలో అంటే అమ్మాయి కళ్ళలో అయితే చూస్తారు, అబ్బాయి కళ్ళలో చూడరా మీరు? ఆ అబ్బాయి బిహేవియర్ మాటలో తెలుసుకుంటాం, అమ్మాయి కళలో చూస్తాం. అవునా? సరే మా యాంకర్ కళ్ళలో చూసి చెప్పండి. యాంకర్ మీరే కదా. ఆ అక్క కూడా యాంకరే. కళ్ళలో చూసి చెప్పండి ఏమైనా తెలుస్తుందా? వద్దండి, మీ ఆవిడ ఇంటర్వ్యూ చూస్తారా? చూస్తాను. చూడకుండా ఉండడం మంచిది కళ్ళలో మీరు. ఓకే, అంటే ఎవరైనా చేయి చూసి చెప్తారో, ముఖం చూసి చెప్తారు, ఇదేంటి కళ్ళలో చూసి చెప్పడం? దేవుడిచ్చిన వరం ఉన్నది, దేవుడి తెలిసిపోద్ది నాకు అది అలాగే. మరి మీ గురించి తెలియాలంటే అద్దంలో చూసుకుంటారు మీకు మీరు? లేదు, అవతల వాళ్ళు నాకు చెప్తారు, ఒరే నువ్వు ఎదవరా అని. ఓకే, మీరు ఎదవంటారు ఇప్పుడు నిజంగా? ఆడ అన్నానండి, నేను కాదండి. ఆహా. అది ఓకే, ఒకవేళ మీకు యూట్యూబ్లో నాన్ వేసిన గారి లాగే పేరు వచ్చి బాగా డబ్బు వస్తే ఆ మనీని ఏం చేస్తారు? ఆ మనీని ఏం చేస్తానంటే ఖర్చు చేస్తా అంటారా? ఖర్చు చేయడం కాకుండా ఇంకేం చేస్తారు? ముందు మందా? ముందు కాదండి, ముందు ఓకే, ముందు ఏంటంటే మాకంటూ ఏ లోటు లేకుండా ముందు నా భార్యకి, నా పిల్లకి, మా తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా చూసుకున్న తర్వాత మిగిలినంతా అనాథాశ్రమం ఇచ్చేసుకుంటా ఉంటాను. అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను. అనాథాశ్రమం ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి అంతే. నిజంగా ఇస్తారా? నిజంగా 100%. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? అవునండి. ఉంది. అంటే మీరు మనీ కోసం స్టార్ట్ చేశారా, ఫేమ్ కోసం స్టార్ట్ చేశారా, లేకపోతే నిజంగా అభిమానంతో స్టార్ట్ చేశారా? అభిమానం కోసం. అభిమానం. ఎందుకంటే ఒకటి ఏంటంటే నేను బేసికల్గా నేను చెప్పాను కదా రవితేజ నా అన్వేషణ అన్న. బేసికల్గా బయట నేను రవితేజలాగా ఉంటాను, అంటే ఆ బిహేవియర్ కానీ బూతులు కానీ అన్ని అలాగే ఉంటాయి. బిహేవియరా? ఓకే, ఫేస్ అయిపోతాం. నాకు రవితేజ గారి ఫ్యాన్స్ కి సంబంధం లేదు. ఏమున్నా జిల్లా యాత్రికుని అడగండి. అలా కాదు మేడం, మామూలుగా అంటే లుక్ లో కాదు, బిహేవియర్ లో చెప్తున్నాను. బిహేవియర్ లో ఏంటంటే నేను కొద్దిగా యాటిట్యూడ్ గానే ఉంటాను. ఓకే, సినిమాలన్నీ చూస్తారా రవితేజ గారిది? అన్నీ చూస్తాను. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి ఆయన మూవీలో, ఇడియట్ లోది. ఇంకా అందరూ చెప్పిందే కామగా ఏముంది, మీరు చెప్పండి విందాం. నేను చెప్పిందండి. అలా నవ్వుతారు. ఇది రవితేజ గారి వాయిసా? అయ్యా నన్ను కొడతారయ్యా ఫ్యాన్స్. చెప్పండి. వద్దులేండి, బేసిక్గా మీరు చెప్తే మేము వద్దనే ఇప్పుడు. అందుకనే ఓకే, మీ చిరునవ్వు బాగుందని ఎవరైనా చెప్పారా?
లేదండి, పళ్ళు మాత్రం బాగున్నాయి అంటారు అందరు. అదేంటి? అది మొత్తం ఎవరైనా కళ్ళు బాగున్నాయి అంటారు, లేదా పెదాలు బాగున్నాయి అంటారు, చెవులు బాగున్నాయి, ముఖం మనం బాగుంది. నవ్వేమంటే మొత్తం 32 పళ్ళు బయట ఉంటాయండి, అందుకోసం నమ్మను. ఓకే, చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పటి నుంచి అంతే ఓకే. తోసుకునేలాగా. మీకు అలా చేసుకొని ఎత్తుపళ్ళు చేసుకున్నారా మీరు? ఓకే. ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారంట. అబ్బా నిజమేమంటారు దాన్ని? నిజమండి, రేపు పొద్దున్న క్రెయిన్ లాక్కొచ్చి ఇంకా వెళ్ళాగుతానండి. చెప్పండి బాబు అలాంటివి ఏమంటే మాకు. అప్పుడు ఇంత ముందుకు తెచ్చుకుంటారా? చాలా ఎదరకొచ్చేస్తాయి ఇలాగ. ఓకే. అది ఏ సినిమా అది, మనమదా సినిమా లాగా ఆ, ఇలా ఎదరకొచ్చేస్తాయి. ఓకే. ఎప్పుడైనా మోసపోయా ఎవరి చేతులైనా? ఇందాకటిది కాకుండా కాస్ట్యూమ్ క్యాస్టింగ్ది కాకుండా ఏదైనా లేదండి, మోసపోవాలి. మోసపోలే. పోనీ మీరేమైనా మోసం చేశారా? దొంగ దొంగ అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆయన కూడా చెప్పడు. ఎవరైనా మోసం చేశారా మీరు తెలిసి? మోసం అంటే మోసం కాదు కానండి, ఉమ్. అంటే నేను చేయలేదు, అవతల వాళ్ళ దగ్గర మోసం అంటే మోసం కాదు కానీ ఉమ్. నమ్మి కొద్దిగా బాధపడ్డాను. నమ్మి బాధపడ్డారు. ఉమ్. మీరు ఎవరినైనా మోసం చేశారా అంటున్నా? నేను చేయలేదండి బాబు. నేను చేయలేదు అంటున్నాను, అడిగితే కానీ చేసే ఉంటాను అయ్యి ఇక్కడ. బాబు, ఏదో నేరాలు అంటే కట్టేస్తున్నాడు బాబు మీద, ఏమీ లేవు. ఓకే. ఎప్పుడైనా పోలీసులకు దొరకడం అనేది జరిగిందా? లేదండి బాబు. లేదా? అది ఏం చేస్తాను నేను దొరికితే, నేను ఏం చేయను బాబు. నా మందు పేకాట. ప్యాకెట్ రాదండి నాకు. ఉమ్. అబ్బాయిలు నాకు పేకాట ఆడాలి కదా? ఏంటి ప్యాకెట్ ఒకటి ఆడతాం, ఆటగాడు నాకు ఏం ఆడతాం? ఆటగాడు అన్నారు, ఒక్క ఆట క్రికెట్ కూడా ఆడతాం. రాదు కదా, ఎందుకండి మీకు? క్రికెట్ ఆడతాం. ఆటగాడు అంటే గేమ్స్ రావాలా లేదా? ఫస్ట్ మీకు పేకాట ఆడే రావట్లేదు. అవును, ప్యాకెట్ రాదండి, ఆ, క్రికెట్ వచ్చండి. ఇంకా ఆడతాను. ఇంకా నాకు క్యారమ్స్ వచ్చండి. ఇంకా తొక్కుడు బిల్ల, కర్ర పుల్ల, ఎగరేసి కొట్ట, ఇవన్నీ వచ్చా? రావండి, ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను అంతే, గుర్తులేదు. ఓకే. బచ్చలాట ఆడాను. రవితేజ గారి లాగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏమైనా పెట్టగలరా మా కోసం? 70 ఉన్న గెటప్ పెట్టి మీరు అడిగితేటి. పోనీ నాన్ వేసిన గారి లాగా ఎక్స్ప్రెషన్ ఏమైనా? ఓకే. ఆ ఎంట్రన్స్ వీడియోస్లో అన్న అలా పెడతాడు. ఓకే. ఎన్ని ప్రాక్టీస్ చేశారా? వాయిస్ ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఒకసారి వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఆడారా? బా మామూలు కొడు సూపర్, అందరూ ఆటగాళ్ళే, మామూలు ఆటగాళ్ళు కాదు. అబ్బా అయ్యి బాబోయ్, ఇక్కడ ఉంది శ్రీ విద్య, ఎంత అందంగా ఉందంటే బాబోయ్, అమ్మ బాబోయ్. ఓకే. ఉన్నాయి చెప్పండి, అబద్ధాలు ఎందుకు చెప్తారు మీరు? ఉన్నాయి చెప్పారండి, ఉన్నాయి కదా, ఓకే. అది అందం. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు వాయిస్ చేసన్నారు, ఎవరు నేర్పించారు? లేదండి, నాకు నేను మరి నేర్చుకున్నాను. సరిగ్గా నేర్చుకోవచ్చు కదా మీరే. ఇదేందా ఇది నేను ఎప్పుడు చూడలే. మరి ఆ వాయిస్ సరిగ్గా నేర్చుకోవచ్చు కదా, ఏదో గొంతులో ఏదో గోలికాడు. ఎవరో బలవంతం చేశారు. అది అడగలేదా, ప్రపంచ యాత్రికుని అడగలేదా అని అలా మాడదు. ఆయనది బానే ఉంది, మీదే ఏదో. మిమ్మల్ని అందరూ మీషో అంటున్నారు, నాప్తాల్ అంటున్నారు, అవును, ఒప్పుకుంటారా దాన్ని? మీరు డూప్లికేట్ ప్రోడక్ట్, నాన్ వేసిన డూప్లికేట్ ప్రోడక్ట్ అంటున్నారు, లో బడ్జెట్ నాన్ వేసిన అంటున్నారు మిమ్మల్ని. అదైతే కరెక్టే మరి. లో బడ్జెట్ అందుకే జిల్లా యాత్రికుడు, ప్రపంచ యాత్రికుడు పెట్టుకోలేక జిల్లా యాత్రికుడు. కొంతమంది అయితే పల్లెటూరు యాత్రికుడు పెడతానని నేను అంటాడు, ఒకటి రకరకాలు పెడతాను కామెంట్. సిటీ యాత్రికుడు, సిటీ యాత్రికుడు అంటాడు, మీరేమో సందులో యాత్రికుడు అంటున్నారు. అయ్యో మరి సందులో తిరిగితే సందులో యాత్రికుడు, గొంతులో తిరిగితే గొంతులో యాత్రికుడు అంటారు. అయ్యో, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఆటగాడే అంటారు. ఆటగానండి. ఓకే. ఫ్యూచర్లో ఏం చేయాలి, మీ ప్లాన్ ఏంటి, మీ గోల్ ఏంటి, అసలు మీ గోల్ ఏంటి? మా గోల ఒక కమిడియన్గా ఎదగాలి, ఒక కమిడియన్ గానే ఎదగాలి. ఒక్కనండి, నేను ఒక్కనే. ఓకే. అది ఇందాక అన్నారు నాతో పాటు 10 మందిని తీసుకెళ్తాను, మరి ఒక్కడే అంటున్నారు ఇప్పుడు. అయ్యి బాబోయ్, ఇవన్నీ స్టేషన్ తీసుకొచ్చారా, అదే కోటి తీసుకొచ్చారా, కోతుల మీద కోతులు వేస్తున్నారు మీరు. మరి ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్లే ఉంటాయి. అది కూర్చుని మరి మడతే చేస్తారు మమ్మల్ని. మీకు బొట్టు కాటికి పెట్టి చీర పెడతారా? ఇదేనా ఫంక్షనా? ఓకే, చెప్పండి. ఫ్యూచర్లో మంచి కమిడియన్ అవ్వాలని కోరిక. కమిడియన్, ఒక ఆర్టిస్ట్గా ఒక జబర్దస్త్లోకి వెళ్ళాలని నాకు డ్రీమ్ అండి, కోరిక. జబర్దస్త్కి వెళ్ళి ఏం చేస్తారు? ఒక ఆర్టిస్ట్గా ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలంటారండి? అదే, అందులో ఏదో నవ్విస్తారా? నవ్విస్తారండి. నవ్విస్తారు. నన్ను ఒక నిమిషం నవ్వించండి. మీరు నవ్వకండి, నవ్వడం మీరు కాదు, నవ్వకండి. నన్ను నవ్వించండి. నవ్వేస్తున్నారు కదా, ఇంకెందుకు మరి నేను నవ్విస్తాను. సరే, మీరే నవ్వించండి, నేను నవ్వను. ఓకే, నవ్వేరి. మీరే అదిగో నవ్వించండి అంటే మీరే అడిగి నవ్వించుకుంటున్నారు. ఇదేంటి, నేనేం మాట్లాడలేదు, మీరే నవ్వేస్తున్నారు, ఇంకెందుకు. ఓకే. మీ వయసు ఎంత ఉండొచ్చు? ఒక 16? లేదండి, మీ పిల్లలకి? మా పిల్లలుగా ఆ, నాకా, మీ పిల్లలకి మా పిల్లలకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మా అమ్మాయి ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది.
పెళ్లి గొప్పదా, అక్రమ సంబంధం గొప్పదా? ఏంది ఇది అక్రమ సంబంధం నాకెక్కడదండి బాబు. అదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొంగ ఏది గొప్పది అంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? అయినా పెళ్ళైందండి అలాంటి కోసం లేకండి బాబు, దెబ్బ అయిపోతుంది. సరే, ప్రేమ గొప్పదా, డబ్బు గొప్పదా? నన్ను అడిగితే డబ్బే గొప్పది. మరి మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమించాను నేను? నాన్వేష్ణ గారిని? అది నాకు ఇష్టం అంతే. అంటే ఇష్టం అంటే ఆయన యాక్టింగ్ అది ఇష్టం అంతే. అంతేగాని వెళ్ళి పెళ్లి చేసుకోలేను కదా. అంటే ఆప్షన్ ఉంటే చేసుకునేవాళ్ళు. అంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, అట్లా మీరేమైనా నాన్వేష్ణ గారిని? అండి ఎందుకంటే అభిమానం కూడేస్తాను నన్ను. అభిమానం ప్రేమ అంటున్నారు కదా. అవును, ఎంతవరకు అభిమానం? అభిమానం అదేదో పెళ్లి చేసుకోలేను కదా. ఓకే, అలానే మీ జీవితాన్ని ఇవ్వలేను కదా అంటారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ జిల్లాకి వెళ్ళబోతున్నారు త్వరలో? జిల్లా ఏం కాదు మేడం, అంటే మా జిల్లాలోనే ఇంకా తిరగాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. ఓకే. ద్రాక్షారామం వెళ్దాం అనుకుంటున్నాను. ద్రాక్షారామం చూపించాలి టెంపుల్, ఉమ్. ఇంకా తిరగాలి మేడం. ఇప్పుడు నాన్వేష్ణ గారు ప్రపంచ యాత్రకుడు కదా, ఆయన తిరిగేటప్పుడు పక్కన అమ్మాయిలతో మాట్లాడతారు, వేరే దేశం అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మీరు అట్లా ట్రై ఆయన చేయండి. తెలివినోడు కాబట్టి ప్రపంచం దాటి వెళ్ళిపోయాడు. ఇక్కడ తిరిగితే ఇబ్బంది అయిపోద్ది. ఓకే, ఇక్కడ తిరిగితే కొడతారంటారా? అదే అది నాన్న కొడతా, నేను అనలేను. ఛాన్స్ ఉంటే తిరిగే వాళ్ళు అంటారు. చెప్పండి. ఇక్కడ అంటే ఆ కల్చర్ వేరు మేడం, ఈ కల్చర్ వేరు ఇక్కడ. సో ఈ కల్చర్ తగ్గట్టు ఉంటారు. అలానే మీరు చీర కట్టుకొని వీడియోలు చేయలేరు కదా ఇక్కడ. అదే అంటాను కదా. అందుకే ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు. అక్కడ మనం ఎలా ఉన్నా ఇప్పు తిరిగినా అడి కూడా ఉండడు. అలా అంటే అక్కడికి వెళ్తే ఇప్పేస్తానంటారు ఇప్పుడు మీరు. అమ్మో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుకొని తిరగమని చెప్తారు. అక్కడ ఇప్పు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు గోవా ఉంది, ఆ గోవా మనుషుల మీద ఏమున్నాయి అక్కడ? మనుషుల మీద ఏమున్నాయంటే బట్టలు లేవు కదా, ఉండట్లేదు కదా. ఉన్నారు, మీరు చూసారా? గోవాలో బీచ్ వీడియోలు చూస్తాం కదండి. బీచ్ వీడియోలు చూడాలి, మీరు వేరే వేరే చూస్తే అలానే ఉంటుంది. నేను కూడా గోవా వెళ్ళా, కానీ అక్కడ అలా లేదు. బీచ్ వేరేగా వీడియోలు వేరే. మీ ఆడలు వేరేగా చూస్తారండి, మా మొగలు వేరేగా చూస్తామండి. అది బ్యాడ్ సీయింగ్ అంటారు బాబోయ్. అది కాదు బ్యాడ్ సీయింగ్ అంటే. గోవా వెళ్ళారు ఎప్పుడైనా? లేదండి, వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే, వెళ్ళకండి అసలు మీరు అక్కడ. ఈయన ఎట్లా ఉన్నాడంటే గోవాకి వెళ్ళి అందరికి చీరలు పంచేలా ఉన్నాడు, కల్చర్ మార్చుకోండి అని. అంతే కదా మరి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీరు త్వరలోనే ప్రతి జిల్లాకి వెళ్ళి పిల్లా జల్లా అందరినీ మీ ఫ్యాన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అమ్మాయిలు కూడా చాలా మంది జిల్లా యాత్రికుడు కాంటాక్ట్ అయితే అడుగుతున్నారు, నేనైతే అస్సలు ఇవ్వను. ఓకే, అందరూ ఆయన ఇన్స్టాగ్రామ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, చిరాకు వస్తే బ్లాక్ చేయండి. అయ్యి బాబు ఇదేంటిది లేదులేండి, 10 మందికి షేర్ చేయండి. మంచి ఎంటర్టైనర్ ఆయన, చాలా కష్టపడి ఇందాక నుంచి ఎక్స్పోజింగ్ చేస్తున్నారు ఆయన, నేను చూడలేకపోతున్నాను ఆయన ఎక్స్పోజింగ్ని. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కెమెరాకి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీవీ ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి, నాకు ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఇవ్వాల, మీరు నాకు ఇచ్చారు. నేను కూడా రావడం గొప్పనే కదా మేడం. ఎస్, యాక్చువల్లీ నేనే సెలబ్రిటీ ఏం కాదు, కానీ తీసుకొచ్చి ఇంత ఇంటర్వ్యూ తీసుకొని నా దగ్గర ఇచ్చి వాళ్ళ అభిమానం అంతా కూడా చూపించి నాకు చేశారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మనం టీవీ వారికి. సో దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూసారు కదా, ప్రపంచ యాత్రికుడిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిరాకు వస్తే మాత్రం రిపోర్ట్ చేయకండి. సో ఆయన పెళ్ళైపోయింది, అమ్మాయిలకి ఎవరికైనా కోరికలు ఆశలు ఉన్నా చంపుకోండి. సో మంచోడే, ఆటగాడైతే కాదు, ఆయనకి ఏ గేమ్స్ కూడా రాదు, ఆయనకి పేకాట ఆడడం కూడా రాదు. సో ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.